పుష్ప 2 ట్రైలర్ అయితే మనకి చెప్పిన టైంకి అయితే రిలీజ్ చేశారనమాట. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా ఫ్యాన్స్ కావాల్సిన స్టఫ్ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ తగ్గట్టకుండా ఒక లెవెల్లో కట్ చేశారనిపించింది నాకైతే. అండ్ ఇంకా మనం డీప్ డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రిలీజ్ స్టాఫ్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో ఇంకా డీటెయిల్గా లోపలికైతే మనం పుష్ప గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే మనకి ప్రతి షాట్ ప్రతిదీ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ కట్ చేశారనమాట. అండ్ ఇంకా మనకి అల్లు అర్జున్ గారి మేక్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే పార్ట్ 1లో మనం ఆల్రెడీ చూసాం. అదే సేమ్ లాంగ్ హెయిర్ అనేది కొంచెం లిమిట్లో, బియర్డ్లో ఒక లిమిట్లో ఉండేది. బట్ ఇక్కడ కంప్లీట్గా మనకి హెవీ డోస్ అనేది పెంచారనమాట. కంప్లీట్గా మనకి అంటే మన పార్ట్ 1లో చూస్తే ఆ టైటిల్ కార్డ్స్లోనే మనకు అర్థమవుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో స్మగ్లింగ్ ఆ రేంజ్ వరకు తీసుకెళ్ళిపోతారండి. ఆ కొన్ని డీటెయిలింగ్స్ అనేది అక్కడక్కడ టచింగ్ ఇచ్చి మనకి వేరేగా అక్కడ పెట్టారనమాట. మిగతాది యాజ్ యూజువల్గానే మనకి కంటిన్యూషన్గా ఉంటుంది. సో మనకి ఫాద్ ఫాజిల్ గారితో గొడవ అయిన తర్వాత అక్కడి నుంచి స్టోరీ అనేది కంటిన్యూగా ఉంటుంది, మనకి అక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి తనతో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే రోల్లో చేసిన మన రావు రమేష్ గారు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఆయనకి ఎగెనిస్ట్ అయ్యారు అనేది అర్థమవుతుంది మనకి ట్రైలర్లో. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పుష్ప గారు అంటే సింగిల్గా సోలోగా కంప్లీట్గా ఇప్పుడు డివైడ్ అయిపోయారు. సో వీళ్ళంతా ఎగెనిస్ట్ అయ్యారు ఆయనకి, అది మనకు తెలుస్తుంది అక్కడ. ఇంకా ఈయన లెవెల్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఒక లెవెల్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అది మనకి ట్రైలర్లో బాగుంది అనమాట. మనకి ట్రైలర్లో ఏంటంటే ఆ యాక్షన్ అనేది చాలా ఎక్కువ డోసేజ్ కనబడుతుంది. సో మనకి స్టోరీ పరంగా చూసుకుంటుంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఒకటి గ్లిమ్స్ రిలీజ్ చేశారు మనకి, వేర్ ఇస్ పుష్ప అని చెప్పేసి. సో మనకి ఆ ప్యాటర్న్ ప్రకారంగా చూస్తే మనకి మేబీ పుష్ప గారు వీళ్ళు చేసిన ఏదో ఒక ప్లానింగ్ ప్రకారంగా అయితే ఆయన చనిపోయి ఉన్నట్టు క్రియేట్ చేశారు మొత్తానికి అయితే. సో మళ్ళీ ఆ చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ గంగమ్మ జాతరలో అక్కడ నాకు తెలిసి మళ్ళీ ఆయన బతికే ఉన్నాడు అనే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని క్రియేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఫామ్లోకి వస్తారు అనుకుంటాను, అంటే నాకు అది అర్థమైంది అట్లా. సో ఆయన చెప్పిన ప్రకారంగా. సో దాని తర్వాత నుంచి మళ్ళీ మనకి ఇంకా నార్మల్ వేలోనే ఇదంతా స్ట్రచింగ్ అంతా జరుగుతుంది అనుకుంటా. ఇంకా ట్రైలర్లో మనకి కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అసలు వేరే లెవెల్ ఉన్నాయి అనమాట. ఆ హెలికాప్టర్ నుంచి దిగే షార్ట్ ఒకటి, ఆ లాస్ట్ ఎండింగ్ మూమెంట్స్లో కొన్ని షార్ట్స్ పబ్బా వేరేగా ఉంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ గొడవని చూపిస్తూ మన అల్లు అర్జున్ గారి యొక్క బిజినెస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తూ వీళ్ళ మధ్యలో ఉన్న ఈయన పార్ట్నర్స్ అంతా ఎగనిస్ట్లు అవుతూ ఉంటారనమాట మనకి. అది బాగా కనబడుతుంది మనకి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ బీజిఎం అనేది ఒక్కటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే మనకి అందరికి తెలిసిందే రీసెంట్గానే మనకి దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేయట్లేదు అనమాట, తమన్ గారు అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. సో దాని ప్రకారంగా మనకి అందుకే కొంచెం ఎక్కువ మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎక్కువ ఎంజాయ్ చేసేలా లేదు. సో కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. బట్ ట్రైలర్ అయితే మనకి కంప్లీట్గా కూడా అల్లు అర్జున్ గారి యొక్క మూమెంట్స్ ఉన్నప్పుడు అయితే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఇంకా బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా బాగున్నాయి. ఈసారి అయితే డబల్ అయింది కాబట్టి బడ్జెట్ అనేది చాలా వరకు ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్కి వెళ్ళే రేంజ్లోనే డిజైన్ చేసుకున్నారు మూవీని అయితే. మనకి టోటల్గా మూవీలో అయితే కంప్లీట్గా మనకి 4 సాంగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ మనకి ఐటమ్ సాంగ్ అయితే ఈ మంత్ ఎండింగ్లో అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఐటమ్ సాంగ్లు ఎవరు చేస్తున్నారు దానికి సంబంధించిన పాటి గ్లిమ్స్ కూడా పెట్టారు మనకి, అందులోనే ట్రైలర్లో కూడా చూడవచ్చు. ఆల్రెడీ మనకి పుష్పరాజు అలాగే మనకి శ్రీవల్లి గారితో అదే రష్మిక గారితో ఉన్న సాంగ్ కూడా రిలీజ్ అయింది. 3 సాంగ్స్ మాట కంప్లీట్. ఇంకొక సాంగ్ మనకి గంగమ్మ జాతరలో ఒక సాంగ్ అయితే ఉంది, అది మనకి ఇంటర్వెల్ బ్లాక్ సాంగ్ అనమాట. ఆ సాంగ్లో మనకి కంప్లీట్గా ఆ డ్యూరేషన్ వచ్చేసి 20 to 25 minutes ఉంటుందంట, ఇంక్లూడింగ్ సాంగ్ ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా కలిపి చాలా టెర్రిబుల్గా ఒక వేరే లెవెల్లో ఉంటుందంట సీన్ అయితే. మెంటల్ మాస్ అనమాట. వాళ్ళు చెప్తూనే ఉన్నారు మనకి, అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు పార్ట్ 1 అనేది వాళ్ళ కోసం తీసాము, పార్ట్ 2 అనేది కంప్లీట్గా ఫ్యాన్ స్టఫ్ కోసమే డిజైన్ చేసి తీశారని చెప్పేసి. ఇప్పుడు ఎందుకంటే ఈ పుష్ప 2 అనేది దీని మీద డిపెండ్ చేసుకుని మనకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది కాబట్టి కంప్లీట్గా మనకి కావాల్సిన మ్యాడ్ స్టఫ్ అంతా ఉంటుందన్నమాట. స్టోరీ బేస్ పరంగా మనకి చాలా కొన్ని లూప్ హోల్స్ అన్ని ఇక్కడి నుంచి ఓపెన్ అవుతాయి. మనకి పార్ట్ 1లో చూసుకుంటే మీకు ఓపెనింగ్ సీన్లోనే అల్లు అర్జున్ గారు ఒక ఫైట్ సీక్వెన్సెస్ అయిపోయి తమిళ వాళ్ళతోటి కొంచెం అమౌంట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మనకి అక్కడి నుంచి స్టోరీ అనేది ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట, ఇట్లా ఏది అనేది. మేబీ మనకి అక్కడి నుంచి ఓపెనింగ్ అవుతుంది ఆ మూవీ, లేకపోతే ఇంకా వేరేగా ఏమైనా డిఫరెంట్గా ఓపెన్ అవుతుంది అనేది మనం చూడాలి. సో మొత్తానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా
చాలా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ తగ్గకుండా ట్రైలర్ని అయితే బాగా కట్ చేశారు. ఇది మనకి ఏంటంటే మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇది ట్రైలర్ 1 లెక్క, అంటే ఇది ట్రైలర్. సో మనకి రిలీజ్ మూవీ దగ్గరికి వచ్చే టైంకి మనకి రిలీజ్ ట్రైలర్ కూడా ఉంది. కంప్లీట్గా మీరు ఇప్పటికి ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ మనకి ఈ ఇయర్ ఎండింగ్లో ఇంకొక పెద్ద పాన్ ఇండియా ఫిలిం రిలీజ్ అవ్వబోతుంది అనమాట. అది కూడా నెక్స్ట్ మంత్ మనకి. సో చాలా వరకు అందరు ఆడియన్స్ని సాటిస్ఫాక్షన్ చేసేలాగా క్రియేట్ చేస్తారు సుకుమార్ గారు అయితే, అందులో డౌటే లేదు. సో అది నాకు అనిపించింది అనమాట కంప్లీట్గా. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.